ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భక్సింగ్ గారు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే ప్రార్థన చేసుకున్నారో ఆ రూమ్లోనే ఉన్నాను. సో సువార్త ప్రకటిస్తే చరిత్ర గుర్తు పెట్టుకునేలాగా సువార్త మనం ప్రకటించాలి. భక్తి సింగ్ గారిని చూసి ఎంతో మేము నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకుంటున్నాము. ఇంకా ఆయనలాగా సువార్త ప్రకటించాలని నా ఆశ. సో అందరం కలిసి భక్తి సింగ్ గారి లాగా, ఆ మిషనరీ లాగా మనం సువార్త ప్రకటించాలి. చూడండి, మనం ఉన్నది ఈరోజు ఇదంతా భక్తి సింగ్ గారు వాడినది. అదే అప్పుల్లో వాడిన బైబుల్, కిచెన్ కిట్, ఇవన్నీ సూట్ కేసు అది ఉంది. ఇది పాస్టర్ గారు వాడిన సూట్. భక్తి సింగ్ గారు చాలా సంతోషం అవుతుంది ఇది పట్టుకోగానే. ఇది భక్తి సింగ్ గారు లాస్ట్ గడిపిన రూమ్ ఇది. వీల్ చైర్ అయినా ఇవన్నీ ఆక్సిజన్ సిలిండర్స్ లాస్ట్ టైంలో ఈ రూమ్లో ఉన్నారంట. చాలా సంతోషం. అజయ్, ఇది భక్తి సింగ్ గారు ఉన్న రూమ్. ఇది ప్రార్థన గది అంట. ఇక్కడ కూర్చొని భక్తి సింగ్ గారు ప్రార్థన చేసేవాళ్ళంట. సో ఎంతో ఎంతో మంచిగా ఉన్నది రూమ్ కూడా. చూడండి, ఎన్నో బైబుల్స్. సో ఈ రూమ్ లో అడుగు పెట్టగానే అసలు ఏదో ఫీలింగ్ వస్తుంది నాకు. ఇది బెడ్రూమ్ అంట. ఇది భక్తి సింగ్ గారు బెడ్రూమ్ అంట. ఇది ఇక్కడనే పనుకునేటోళ్ళు అంట, ఇక్కడనే ప్రార్థన అంట. చాలా సంతోషంగా ఉండండి. ఇప్పుడు చాలా మంది సువార్త ప్రకటించేది ఎట్లనో నాకు తెలియదు, కానీ మేమైతే యూట్యూబ్లో భక్తి సింగ్ గారి గురించి ఎంతో విన్నాము, ఎంతో చేసినాము. ఆయన చేస్తున్న సువార్త మనం కూడా చేయాలండి. సత్యమైన సువార్త ప్రకటించాలా. దేవుని గురించి అంతం వరకు ఆయన సాక్షులుగా మనం నిలబడాలా. గొప్ప సేవ చేయాలి. ఏదో చనిపోయినామంటే పుట్టినాము చనిపోయినామన్నది కాదండి. చనిపోతే నీకు తరాలు తరాలు గుర్తు పెట్టుకునే చావు మనం చనిపోవాలి. ఇప్పుడు భక్తి సింగ్ గారిని చూడండి, గొప్ప సేవ ప్రకటిస్తున్నాడు ఆయన. రాబోయే తరాలు కూడా ఆయన దగ్గరకు వస్తున్నాయి. సో మనం సువార్త ప్రకటిస్తే, మనం దేవుని గురించి బ్రతుకుతే రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలాగా సువార్త మనం ప్రకటించాలి.